బర్త్డే అనుకుంటున్నారా? చూడండి పిల్లలు కేక్ని అయితే కొయ్యట్లేదు, కస్స అని పొడి చేస్తున్నట్టుంది కేక్ని. ఇంకా పెద్దమ్మ బర్త్డే అనమాట. అమ్మ వాళ్ళ మూడో అక్క, అమ్మ వాళ్ళ నలుగురు అక్క చెల్లెలు కదా. ఇంకా మా పాపకి అయితే తినిపించేస్తుంది పెద్దమ్మ. ఈ పెద్దమ్మ వాళ్ళ పిల్లలు ఇక్కడ హైదరాబాద్లో ఉంటారనమాట. అన్నయ్య వాళ్ళు వచ్చేసి ఇద్దరు అబ్బాయిలే అనమాట పెద్దమ్మకి. ఇంకా అలాగే మా పెద్దమ్మకి వచ్చేసి ఒక అబ్బాయి, రెండో పెద్దమ్మకి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, మూడో పెద్దమ్మకి ఇద్దరు మగ పిల్లలు. మా అమ్మకి వచ్చేసి లాస్ట్గా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అనమాట, నేను మా అన్నయ్య. అయితే ఇంకా ఇక్కడ మనోడు కూడా కేక్ తినిపించేస్తున్నాడు. అయితే రాఖీ సెలబ్రేషన్స్ అయిన తర్వాత ఇంకా పెద్దమ్మ బర్త్డే అని ఇంక ఇలాగా సెలబ్రేషన్స్ అనేది చేస్తూ ఉన్నాం అనమాట. ఫస్ట్ టైము అనుకోకుండా రాఖీ రోజునే పెద్దమ్మ బర్త్డే కూడా వస్తాం. ఇదిగోండి చిన్నన్నయ్య ఇక్కడ, ఇంకా తర్వాత పెద్దన్నయ్య కూడా వస్తున్నాడు. ఎప్పుడు కూడా పెద్దన్నయ్య అయితే సింగిల్గా ఇట్లాగా ఇక్కడ కూడా సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయలేదు ఇప్పటివరకు. ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. నాకు తెలిసిన మట్టుకి దీనికి ఆఫీస్లో ఆడిటింగ్ నడుస్తుంది అని రాలేదన్నమాట. ఇంకా టైం అయిపోతుంది కదా అని ఇంకా మేము కూడా సెలబ్రేషన్స్ అనేది ముగించేసుకుని ఇంటికి వెళ్దామని ఇంక ఇలాగ తొందరగా హడావిడి చేసామన్నమాట. ఇంక ఇలాగా మీలో ఎంతమంది, ఎంత పెద్ద ఫ్యామిలీ అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఇక్కడ వచ్చేసి పిల్లలతో చక్కగా ఒక చిన్న ఫోటో అన్నమాట పెద్దమ్మతో. ఇంకా ఫైనల్గా గ్రూప్ ఫోటో అనేది ఇక్కడ దిగుతున్నాము. మీలో ఎంతమంది అండి ఇట్లాగా ఫ్యామిలీ అనేది చిన్నది పెద్దది అనేది చెప్పండి.